పెద్దలందరికీ నమస్కారం అండి. సభకి వచ్చిన మీ అందరికీ కూడా నమస్సులు. నా పేరు అనిల్ అట్లూరి అండి. ఉప్పల నరసింహం గారితోటి నాకు బహుశా 1980, 90 ఆ ప్రాంతాల్లో, నాకు టైం ఫ్రేమ్ గుర్తులేదు కానీ, ఆయన మద్రాసులో ఆంధ్రప్రభలో వర్క్ చేస్తున్నప్పుడు పరిచయం ఉంది నాకు. పరిచయం కంటే ఎక్కువ, స్నేహానికంటే తక్కువ. నేను పుట్టింది విజయవాడలో. నా బాల్యము, నా చదువు, నా సంధ్యలు అన్నీ కూడా మద్రాస్ తోటి. అంటే ఈ రోజున చెన్నై అంటున్నాము. మా వరకు మాకు మెడ్రాస్ అంటే ఒక ఎమోషన్, చెన్నై అన్నది ఒక ఫీలింగ్ అంతే, ఒక పేరు మాకు, మా వరకు. సరే, ఈ జనరేషన్ ఇంకో విధంగా ఉంటుంది అది. మద్రాసు నుంచి హైదరాబాద్కి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యేంత వరకు, అంటే ఒక విధమైన మైగ్రేషన్ జరుగుతున్న సందర్భంలో 1980-90ల వరకు కూడా ప్రచురణ రంగం అంతా కూడా మద్రాసులోనే ఉండేది దాదాపుగా. ఆంధ్రప్రభ కానీ, ఆంధ్రపత్రిక కానీ, మిగతా పత్రిక, స్థానికంగా ఉన్న పత్రికలు కానీ, ఆ రోజుల్లో వచ్చే పత్రికలు యువ కానీ, బాలమిత్ర కానీ, మీరందరూ చదివి ఉంటారు చాలామంది ఇందులో. చందమామ, విజయ చిత్ర అలాంటి పత్రికలన్నీ కూడా అక్కడి నుంచే వచ్చేవి. నరసింహం గారు మూలంగా ఒక పెద్ద ప్లస్ పాయింట్ జరిగింది ఏంటంటే, మద్రాసు తెలుగు వారికి, మరీ ముఖ్యంగా సాహితీ క్షేత్రంలో ఉన్నవారందరికీ కూడా ఆంధ్రప్రభ అన్న పత్రిక ఒకటి మద్రాసు నుంచి వస్తోంది అని. అంతవరకు అంటే ఆంధ్రప్రభ చాలా గొప్ప పత్రిక, అందులో అనుమానం ఏమీ లేదు. కాకపోతే మూతపడి మళ్ళీ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళలో, అంటే వాళ్ళ యాజమాన్యంలో వచ్చిన తేడాలతోటి విడిపోయి మళ్ళీ విడిగా రావటం అన్నది సెకండ్ జనరేషన్ లాగా జరిగిందనమాట. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎస్టేట్స్ అని ఉండేది, మౌంట్ రోడ్లో ఉండేది. ప్రస్తుతం దాన్ని ఇప్పుడు అన్నాసాలయ అంటున్నారు. ఆ సందర్భంగా ఓ రోజు సాయంత్రం ఈ పెద్ద మనిషి సైకిల్ మీద వచ్చాడు. సైకిల్ మేక్ నాకు గుర్తులేదు, బహుశా హెర్క్యులిసో ర్యాలియో ఏదో అయి ఉంటుంది. సన్నగా ఉంటాడు మనిషి, చెమటలు కొక్కుతున్నాడు. కొంచెం ఎండలో తిరుగుతాడేమో మరి నాకు తెలియదు. చామన్ ఛాయ్ కంటే తక్కువ ఛాయ టక్ చేసుకున్నాడు ఆయన. అంటే ఇక్కడ కొంతమంది ఆయన చూడలేదంటున్నారు కాబట్టి మీకు ఒక రూపు వస్తుందేమో అని చెప్తున్నాను నేను. బెల్ట్ ఉంటుంది, డార్క్ కలర్స్ వాడతాడు ఆయన, లైట్ కలర్స్ ఆయన వేసుకోగా నేను చూడలేదు. చేతికి వాచి ఉన్నట్టు కూడా నాకు గుర్తులేదు. అప్పట్లో సైకిల్స్ చైన్కి ఉన్న గ్రీజు ప్యాంటు ట్రౌజర్కి తగలకుండా ఉండటం కోసం క్లిప్పులు పెట్టుకునేవాళ్ళు. ఎంతమంది గుర్తు నాకు తెలియదు, ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. తెలుసా మీకు? రైట్, యా, రైట్. సో ఆ క్లిప్స్ పెట్టుకుని వచ్చాడు ఆయన. అక్కడ సైకిల్ స్టాండ్ వేసాడు, దానికి లాక్ చేశాడు. సరే, ఎవరంటే నేను ఫలానండి, నా పేరు ఉప్పల నరసింహం. రైట్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? లేదండి, నేను ఇట్లా ఆంధ్రప్రభలో వర్క్ చేస్తున్నాను. గుడ్. అక్కడ అలా పరిచయం అన్నమాట. ఆ పరిచయం కాస్త సాహిత్యం మీదకి వెళ్ళింది. సాహిత్యం మీద నుంచి పుస్తకాలు, కథలు, కవితలు. మా వరకు మాకు, నేను దాదాపు 40 ఏళ్ళు, అంటే జీవితంలో సగకాలం నాదంతా కూడా మద్రాసులోనే గడిచింది. సాధారణంగా జరిగేది ఏంటంటే, మద్రాసు ఇందిరాగాంధీ టైంలో ఎలక్షన్స్ రీజన్స్ మూలంగా, ఓటర్స్ని అటు ఇటు చేయడం మూలంగా మెడ్రాస్ నార్త్, మెడ్రాస్ సౌత్ అని డివైడ్ చేశారు. డివైడ్ చేసినప్పుడు ది నార్దర్న్ పార్ట్ ఆఫ్ మెడ్రాసు పాండి బజార్ మెయిన్ రోడ్, పాండి బజార్ అంటారు, టీ నగర్లో పాండి బజార్ అన్నది మెయిన్ రోడ్ అవుతుంది పనగల్ పార్క్ దగ్గర నుంచి.
ఆ పాండి బజార్ ఈ రోజున హ్యాస్ ది హైయెస్ట్ ఫుట్ఫాల్ ఇన్ ఏషియా. ఆ పాండి బజార్లో ఉండేవాడిని నేను. మాకేదో చిన్న బుక్ షాప్ ఏదో ఉండేది, అందులో ఏదో చేస్తూ ఉండేవాడు. సో అక్కడికి వచ్చినప్పుడు మా దగ్గర తెలుగు పుస్తకాలమ్మే ఈ సదర్న్ మెడ్రాస్లో అదొకటే, ఇంకో షాప్ లేదు. ఆ షాప్ని కూడా 1960 ఆ ప్రాంతంలో లేట్ 60స్లో మొదలుపెట్టిన షాప్ అన్నమాట అది. సో తెలుగు సాహిత్యం అంతా అక్కడే ఉండేది. శ్రీశ్రీ కానీ, ఆరుద్ర కానీ, దాశరథి కానీ, అనిశెట్టి సుబ్బారావు కానీ, కోడుగురి కుటుంబరావు గారు కానీ. ఆ రోజున అంటే కొన్ని పేర్లు నేను ఏ పేర్లు అయితే మిస్ అయ్యానని మీరేమన్నా చెప్తే నేను అవి చెప్తాను, ఏ పేర్లు మిస్ అయ్యాను, ఏ పేర్లు మిస్ కాలేదు అన్నది. సో అలాంటి నేపథ్యం ఉన్న సాహితీ నేపథ్యం ఉన్న కాలంలో ఒక విధంగా మద్రాసు మహానగరంలో తెలుగు వారికి భాషతో మాత్రమే ప్రమేయం. అక్కడ వాళ్ళు మనవాడు అంటారు, తమిళులు కానీ మిగతా వాళ్ళు కానీ తెలుగువారిని మనవాడు వచ్చాడు రా అంటారు. మనవాడు అంటే తెలుగువాడు, వాడు ఆంధ్రవాడు కావచ్చు. అంటే ఈ రోజున మనకి ఇక్కడున్న ఈ విడమిర్చి చెప్పుకుంటున్నారు కదా, తెలంగాణ అని, రాయలసీమ అని, ఇంకోటని అవేమీ లేవు. సో దాంతో అది ఏమవుతుందంటే మనవాడు అంటే వాళ్ళకి ఏంటంటే తెలుగు. మన అమెరికా వెళ్తే మనల్ని ఇండియన్ అంటారు కదా, అలా. సో ఆ తెలుగు అభిమానంతోనే అందరూ కలిసేవారు. మాకు అక్కడ అరసం అని ఉండేది, విరసం ఉండేది, ఆరసం ఉండేది, నీరసం ఉండేది, చాలా ఉండేవి, అన్నీ ఉండేవి. వీళ్ళందరిది ఏకైక లక్ష్యం ఏంటంటే సాహిత్యమే. ఆ సందర్భంగా దాన్ని కలిసినప్పుడు మేము లిటరరీ ఈవెంట్స్, ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ, సాహిత్య సభలు అవి మేము చేసేవాళ్ళం. మేమున్న ఏరియాలో మాకున్న బిల్డింగులో వెనక వైపు చిన్న ఆడిటోరియం ఉంది. ఆడిటోరియాన్ని కట్టించిన వారు గాలి బాలసుందరరావు గారు అని, ఆయన డాక్టర్, స్థానికంగా ఉన్న మంచి పేరు ప్రఖ్యాతులైన డాక్టర్. వారి అల్లుడు మొన్న ఈ మధ్య ఇటీవల చనిపోయిన సినీ నటుడు చంద్రమోహన్ గారి సతీమణి తులసి జలంధర. ఆవిడ రాసిన నవలలో కొంతమంది లేడీస్ ఎవరైనా ఉంటే చదివేవాళ్ళు, నవలా సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి ఆ పేరు తెలుస్తుంది. సో ఆ మినీ ఆడిటోరియంలో మేము ప్రతి 2వ ఆదివారం సాయంత్రం మీటింగ్లు పెట్టుకునేవాళ్ళం. ఆ కార్యక్రమాలకి మొదట్లో ఈయన వచ్చేవారు. ఈయనకు కూడా ఉత్తరం రాయడం, అంటే ఆ రోజుల్లో ఇన్విటేషన్స్ ఈ రోజులాగా వాట్సాప్లో వాటిల్లో లేవు కదా, స్మార్ట్ ఫోన్స్ లేవు, టెలిఫోన్లు కూడా చాలా కష్టం. అప్పట్లో ఓఐటీ ఫోన్ ఉండేది, 8,000 కడితే కానీ ఒక 4 నెలలకో 5 నెలలకో 10 నెలలకో సంవత్సరానికో వచ్చేది. నాన్ ఓఐటీ ఇంకొంచెం ఎక్కువ కాలం పట్టేది, 5 ఏళ్ళు అలా పెట్టేది. కాబట్టి ఫోన్లు లేని రోజులు, ఆ రోజులు మేము ఫోన్లు చేయడం కూడా కష్టం. పోస్ట్ కార్డులు రాయాలి, ₹10 పోస్ట్ కార్డు ఎంత ఉండేది, దానికి రిప్లై కార్డు ఉండేది. రిప్లై కార్డు తీసేసి, పైగా మాకు పక్కనే ఇందాక నేను చెప్పినట్టు సదర్న్ పార్ట్ ఆఫ్ ది సిటీ, అంటే మద్రాసు మహానగరాన్ని సౌత్ అని అనుకుంటే సదర్న్ హెడ్ క్వార్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ సదర్న్ హెడ్ క్వార్టర్స్లో ఉండే. సదర్న్ హెడ్ క్వార్టర్స్లో దాదాపుగా అన్ని ఆఫీసులు కూడా, కార్యాలయాలన్నీ కూడా టీ నగర్లో ఉండేవి. మా పక్కనే, అంటే ఇక్కడి నుంచి బహుశా ఆ పక్కన మన స్టేడియం అంత దూరం కూడా ఉండదు, జీపీఓ జనరల్ పోస్ట్ ఆఫీస్ అని ఉండేది, వాకింగ్ డిస్టెన్స్ అనమాట. అక్కడికి వెళ్ళి తీసుకురావడం, ఖాళీ తెచ్చుకోవడం, వీలుంటే అక్కడే రాసుకోవడం, లేదా మా షాప్లోకి రావడం, మా టేబుల్ మీద కూర్చుని పక్కన స్టూలో కుర్చీ అది వేసుకుని అడ్రస్ రాసుకుని పంపించేవాడు ఆయన. అలా చేసిన సందర్భంలో మీ అందరూ కొంతమంది చేతుల్లో మీ కరపత్రాలు ఏవో ఉన్నాయి ఇక్కడ, అందులో గురజాడ మీద ఒక పుస్తకం ఉంది చూసారా, కవర్ పేజీతో గురజాడ పేరుతో ఉన్నది. ఆ పుస్తకం వేసిన తర్వాత దాన్ని అమ్మాలి. దాన్ని అమ్మాలంటే ఎలా, 10 మందికి పబ్లిసిటీ చేయాలి. ఆ రోజుల్లో ఈ రోజులాగా సోషల్ మీడియా ఇది లేదు కాబట్టి స్టిక్కర్స్ చేసి, ఇది ట్రాన్స్పరెంట్ స్టిక్కర్స్ పేస్ట్ చేస్తాం కదా మనం గోడకి వాటికి అంటించేది. ఇప్పుడు పెద్ద పెద్ద పోస్టర్స్ వస్తున్నాయి కాబట్టి
చెన్నై. దీనిలో సగం ఉంటుంది ఆ పోస్టరు. ట్రాన్స్‌లూసెంట్ పేజ్ తోటి చేసి డిజైన్ చేయించి, తనకున్న ఆర్టిస్ట్‌తో ఏదో చేసి తెలిసిన చోట్ల మాకు తెలిసిన ఆంధ్ర హోటల్ అని, అదని, ఇదని ఉండే వాణి మహల్ అని, ఆంధ్ర క్లబ్ అని ఒకటి ఉండేది తెలుగువారికి. తెలుగువారి కోసం ఉండేది ఆ క్లబ్. ఆ క్లబ్‌లో అలాంటి చోట్ల కొంతమంది 10 మంది తెలుగు వాళ్ళు కలిసే చోట దాన్ని పబ్లిసైజ్ చేస్తూ చేసేవాళ్ళం అనమాట. ఈ సందర్భంగా రెగ్యులర్‌గా సాయంత్రం పూటే వచ్చేవాడు ఆయన. ఉదయం చాలా రేర్‌గా వచ్చారు. ఉదయం బహుశా మరి ఏ కార్యాలనో నాకు తెలీదు గానీ, మరి ఆయన ఎక్కడుండేవారో నాకు ఐడియా లేదు. హ్మ్. నుంగంబాకం అన్నట్టు లీలగా గుర్తు నాకు. ఐయామ్ నాట్ ష్యూర్. ఎప్పుడో 30, 40 ఏళ్ల క్రితం సంగతి కాబట్టి. ఆహ్, ఈ మీటింగ్‌లు అవి జరిగేటప్పుడు ఇన్వేరియబుల్లీ షాప్ కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యేది చాలామందికి. నటులు, నటీమణులు, దర్శకులు, రచయితలు, ఈ పొడుగు కవి, పొట్టి కవి అని తిట్టుకునే వాళ్ళందరూ గూడా సాయంత్రం వాడేమంటున్నాడని పొడుగు కవి వచ్చేవాడు. వాడేమన్నాడని పొట్టి కవి వచ్చేవాడు. ఈ 2 గూడా అక్కడ సంభాషణలు జరిగాయి. మేము మీటింగ్ పెట్టుకునేవాళ్ళం. ఎదురుగుండా హమీదియా అని ఓ హోటల్ ఉండేది. ఉప్పల నరసింహం నేను ఇద్దరం కలిసి వెళ్ళి, నేను టీ తాగి ఓ స్మోక్ చేసేవాడిని. ఆయన స్మోకర్ కాదనుకుంటా, నాకు గుర్తులేదు. ఆయన సిగరెట్ తాగడం నాకు గుర్తులేదు. సో, ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకొని కాసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద. కానీ వన్ థింగ్ ఏంటంటే ఆయన వ్యక్తిత్వం గురించి ఒక విషయం చెప్పాలి. కార్యశూరుడు. ఏదన్నా చెయ్యాలని తలపెడితే చేయడమే. అది ముందు వెనక ఏంటి ఎలా అదేమి ఉండేది కాదు. కార్యశూరుడు కాబట్టి ఆ రోజుల్లో ఎవడి మీదోటి ఇబ్బంది కాకుండా ఆయన సైకిల్ వేసుకొచ్చేవాడు. బస్సులో రావచ్చు. మద్రాసు మహానగరంలో ఇండియాలో ఉన్న బెస్ట్ సర్వీసెస్, బస్ సర్వీసెస్‌లో నా వరకు నాకు తెలిసి 2 ఉన్నాయి. అందులో ఒకటేమో ముంబై. అంటే ఆ రోజుల్లో బాంబే అనేవాళ్ళు. ఈరోజు చెన్నై అని పిలుచుకుంటున్న మద్రాసు. ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట నాకు తెలిసి. ఇప్పటికి కూడా నేను మద్రాస్‌కి వెళ్తే బస్ ఎక్కుతా. జస్ట్ ఫర్ ద షీర్ ఎక్స్‌పీరియన్స్ కోసం. సో, అలానే ఈయన ఆ ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్ నుంచి బస్‌లో రాడు. సైకిల్. అది 5 కిలోమీటర్లు కానివ్వండి, 10 కిలోమీటర్లు కానివ్వండి, 25 కిలోమీటర్లు కానివ్వండి. ఆయన సైకిల్ మీదే తిరిగాడు నాకు గుర్తున్నంత వరకు. ఎక్కడికి ఐ నెవర్ సా హిమ్ ఆటోలో కూడా ఆయన్నెప్పుడు చూడలేదు నేను. బస్సులో కూడా నేనెక్కడ చూడలేదు. బయట ఎక్కడ ఏ మీటింగ్స్‌లోను ఆయన చూడలేదు. మాకు జరిగే ఈ పుస్తక ఆవిష్కరణకి వాటికి కొన్ని సందర్భాల్లో ఎక్కడన్నా చేయాలి, ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు నేను సౌత్ పార్ట్ ఆఫ్ మద్రాస్ అని అన్నాను కదా! సౌత్‌కి ప్యారలల్‌గానే టువర్డ్స్ మెరీనా బీచ్‌కి దగ్గర అంటే శాంతం బీచ్. అంటే మీరు నేను కొన్ని పేర్లు చెప్తాను. మరి మీలో ఎంతమంది మీరు రియలైజ్ అవుతారో నాకు తెలీదు గానీ, చందూర్ అని ఉండేవారు అప్పట్లో. మాలతి చందూర్ అని వాళ్ళు ఉండేవారు. వాళ్ళకి దగ్గరలో. యాహ్! ఆ ప్రాంతాల్లో లజ్ కార్నర్‌లో పొట్టి శ్రీరాములు హాల్ అని ఒకటుండేది. ఆ పేరుండేది. అప్పటికి భవంతి తెలుగు వాళ్ళకంటూ ఆ ట్రస్ట్ ఏదో రన్ చేసేది గానీ, ఎవరు ప్రభుత్వానిది కాదది. ప్రైవేటు ఇది. శాస్త్రి గారని ఆయన చూసేవారు. మేనేజ్ చేసేవారు. సో, ఏదో ఒక పుస్తకం ఆవిష్కరణకో, లేకపోతే చిన్న చిన్న సభలు చేయడానికో, వీక్లీ మీటింగ్స్ లాంటివి ఏదైనా చేయడానికి ఏంటంటే, శాస్త్రి గారితో నేను మాట్లాడేవాడిని. ఫోన్ చేసి, పలకరించి, ఆ టైం ఉంటే ఆ టైము ఫలానా శనివారమో, ఆదివారమో, సాయంత్రమో, ఉదయం ఏదో పూట. జనరల్‌గా మా సభలన్నీ కూడా సాహిత్య సభలన్నీ కూడా సాయంత్రమే జరుగుతాయి. ఇన్‌ఫాక్ట్ ఈ మీటింగ్ కూడా నేను అశోక్ కుమార్ గారు 1కి 2 సార్లు చెప్పారు కాబట్టి వచ్చాను. లేకపోతే వచ్చేవాడిని కాదు. నేను పైగా మిట్ట మధ్యాహ్నం 2కి నేను ఎక్కడి నుంచో రావాలి. భోజనం చేయాలి, మందులు మింగాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు 3:30 అయింది. ఇక్కడికొచ్చి కూర్చొని ఇక్కడ ట్యాబ్ వేసుకున్నాను నేను. అప్పుడు కూడా వెతుక్కుంటున్నాను మంచినీళ్ళు ఎక్కడుంటాయి నాకు. బయటికి వెళ్ళాను ఇందాక అశోక్ కుమార్ గారిని తీసుకొని, కనీసం అక్కడన్నా మంచినీళ్ళు ఉంటాయేమో తాగి టాబ్లెట్ వేసుకుందాం అని. వాడేదో టీ వేడి నీళ్ళు ఏదో పోసాడు. సరే తాగొచ్చేసాం. సో, అలా జరిగినప్పుడు అలాంటి మీటింగ్స్ అన్నీ కూడా సాయంత్రం పూటే జరుగుతాయి సాధారణంగా. 6 ఆ ప్రాంతాన్ని మొదలుపెడితే 8కి ముగించేస్తే 9 కల్లా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. బస్సులో, కారులో, ఆటోలు ఏది పడితే ఏది ఉంటే అది వేసుకొని వెళ్ళిపోతారు. అలానే
ఈ పొట్టి శ్రీరాములు హాల్ అన్నది మద్రాసులో ఒక కల్డిసాక్ డెడ్ ఎండ్ అనమాట. డెడ్ ఎండ్‌లో ఉండేది. అందులో మీటింగ్. అలా చాలా సభలు అక్కడ నిర్వహించాము మేము. నేను నిర్వహించాము. మా వెనక మేము చేసేవి కాకుండా ఇలాంటి కొంత సంఘ సేవ అనుకోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు, ఇది చేసేవాళ్ళం. అందులో భాగంగానే ఉప్పల్ నరసింహంతో కూడా కలిసి ఆయన కోసం, నా కోసం కాదు. షీర్ ఓన్లీ ఫర్ హిమ్, నాట్ ఫర్ మీ. మాకెవరికి సంబంధం లేదు దాంతో. ఆయన వేలు పెట్టనిచ్చేవాడు కాదు. ఏది చెప్పినా అలాగే సార్, అలాగే సార్ అనేవాడు కానీ ఏది అందులో యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఆయన నిర్ణయం ఏదో ఆయన ఒక మనసులో మాట అనుకుంటాడు. ఆ మాట ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఇది ఇలా కాదండి, ఇది పద్ధతి కాదండి అంటే అలానే చూద్దామండి, ఆలోచిస్తానండి అని అనేవాడు కానీ కలుపుగోలుగా చేసుకువెళ్ళినది చాలా. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ దట్ ఈస్ హౌ హీ ఈస్ ఆర్ హీ వాస్. అలానే చేసేవారు. అలాంటి ఒక సందర్భంలో ఏమైంది, వక్త ఎవరో నాకు గుర్తులేదు కానీ పొట్టి శ్రీరాములు హాల్లోనే ఏదో ఆవిష్కరణకి ఏదో సాహిత్యం మీటింగ్ అనుకుంటాను, ఏదో కండక్ట్ చేసినప్పుడు ఆ సందర్భంలో వక్త ఎవరో లేరు. లేకపోతే ఈయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, అనిల్ గారు ఫలానా వారు రావాలి, వారు రావటం లేదు, మరి మనకేమో సాయంత్రం మీటింగ్ ఉంది, ఎలా, ఏం చేయాలి కథావేదిక, ఏం చేయాలి కథావేదికకి? వస్తానన్న పెద్ద మనిషి రాలేదు. మరి ఆ మీటింగ్ ఆభాస పాలవుతుంది కదా. సరే చూద్దాంలేండి, ఏదో ఒకటి చేద్దాంలేండి అని అన్నాను. అయిపోయిన తర్వాత ఏదో కొంత చనువు ఉంది కాబట్టి నరసరాజు గారికి ఫోన్ చేశారు. ఆరుద్ర గారు లేరు. ఆరుద్ర గారికి నాకు మళ్ళీ ఇక్కడి నుంచి ఆ గేట్ అంత దూరమే ఇల్లు. ఆరుద్ర గారి పిల్లలు, దాశరథి గారి పిల్లలు, ఏది లక్ష్మణ్ నాకు జూనియర్. లక్ష్మణ్ వాళ్ళ సిస్టర్, వాళ్ళ అక్క ఇందిర నా క్లాస్మేట్. సో మేమందరం ఇదంతా మా బాండింగ్ అంతా తెలుగునే. ఇంకోటి ఏమీ లేదు అందులో. కులము, మతము, ప్రాంతం ఏమీ లేదు అందులో. ఓన్లీ తెలుగు భాష మాత్రమే. అలాంటి సందర్భంలో ఇంకా ఏం చేయాలన్న తెలియక, సరే నరసరాజు గారు ఫోన్ చేస్తే, ఏంటి బాబు అన్నారు. ఇలా పరిస్థితి అండి, మనవాడు మీటింగ్ పెట్టుకున్నాడు, ఆయన రావటం లేదు, మరి ఏం చేద్దాం అంటే నాకు మీరే గుర్తొచ్చారు. గబుక్కుని మీరు ఫ్రీగా ఉంటే వస్తే బాగుంటుందండి అన్న. సరే నువ్వు పిలుస్తున్నావు కదా, తప్పదంటున్నావా అన్న. తప్పదండి, ఇంకెవరు లేరు కదా మనకి, మీరు ఉంటే బాగుంటుంది. సరే మరి ఎలా వెళ్తాం, ఎలా వస్తాం అని అడిగారు. నేను వస్తానండి, ఇంటికి వచ్చి నేను తీసుకెళ్తానండి, నేను మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. నేను డ్రాప్ చేయాలి కదా, మళ్ళీ అక్కడ వదిలేస్తారు చాలామంది, నాకు అది ఇష్టం ఉండదు కదా, నేను నా ఇబ్బంది పడాలి కదా. అదే మీరేం వరి అవ్వద్దండి, నేనే తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వెళ్ళాను, ఆయన పికప్ చేసుకున్నాను. ఆయన ఉండేది ఆ సిఐటి నగర్, ఆ ప్రాంతాలు ఎక్కడ ఉండేవారు. అటు వెళ్ళి ఆయన తీసుకుని వెళ్ళి లస్కార్నర్కి వెళ్ళి పొట్టి శ్రీరాములు హాల్కి తీసుకెళ్ళి మీటింగ్ అయ్యింది. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని తీసుకుని వారి ఇంటి దగ్గర దింపి నేను మా ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఇంత ఉన్నా కూడా ఆయన ఎన్ని సంవత్సరాలు మద్రాసులో ఉన్నాడన్నది కూడా నాకు ఆ టైం ఫ్రేమ్ గుర్తులేవు. 4 years. ఎక్కడుండేవారు, ఐడియా ఉందా అన్న? అదే నొంగంబాకం. నేను చెప్పింది కరెక్టే అయితే. శోభన్ గారు ఇళ్ళ దగ్గర ఉండేవారు. అది అదే ఆ రోజున అంటే సాహిత్యము, చలనచిత్రంలో ఉన్న వాళ్ళందరూ, ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవన్నీ కూడా, రెండు కూడా, సినిమాలు సాహిత్యం రెండు చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన రోజున మనకి మంచి సినిమాలు వచ్చినాయి, ఒక విధంగా మంచి సాహిత్యం కూడా వచ్చింది. అంటే ఈ రోజున వాళ్ళు కోటలు కట్టుకున్నారు, కందకాలు తవ్వేశారు, దానికేమో కాలువలు, బ్రిడ్జిలు వేసేసుకున్నారు కాబట్టి మనకి అందుబాటులో లేరు. కానీ సామాన్య ప్రజానీకానికి సాహిత్యం అలానే ఉంది, సినిమాలు అలానే ఉంది. సో ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ యూ ఎ బ్రీఫ్, చాలా బ్రీఫ్గా, చాలా సూక్ష్మంగా, చాలా క్లుప్తంగా ఉప్పల నరసింహం గారిని. ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ సార్లు కాదు కానీ 2-3 సార్లు నేను ట్రై చేశాను ఆయన్ని కలవాలి, పలకరిద్దాం, ఎక్కడున్నారో తెలీదు అని అంటే ఎవరో నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు.
ఇస్తే 2-3 సార్లు ట్రై చేశాను. ఆహ్, నాకు అలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ లేదు గానీ, ఆయన ఫోన్‌కి రెస్పాండ్ కారణం ఏంటో తెలీదు. బహుశా నా నంబర్ లేదు కాబట్టి ఆయన కాంటాక్ట్ లిస్ట్‌లో అన్‌నోన్ నంబర్స్‌ని ఆయన హ్యాండిల్ చేయలేదేమో, అది నాకు తెలీదు. మెసేజెస్ పెట్టే ఇది కూడా నాకు కుదరలేదు. మెసేజ్ కూడా నాకు పెట్టిన గుర్తు లేదు. వాట్సాప్ ఉందో లేదో కూడా నాకు ఐడియా లేదు. సో, అదనమాట. బట్ నేనున్నానన్నది ఆయనకి తెలిసే ఉంటుంది. బట్ సమ్‌హౌ మేబీ హీ వాస్ నాట్ కీన్ నన్ను కలవాలని గానీ, ఆ వాసనలు మళ్ళీ, ఆ పరిమళాలు మళ్ళీ చూడాలని గానీ, తీసుకోవాలని గానీ ఆయనకి అది లేదేమో మరి నాకు తెలీదు. కానీ చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏంటంటే, నాకు మొన్న 27వ తారీఖు హైదరాబాదు బుక్ ఫెయిర్‌కి వెళ్ళినప్పుడు ఉప్పల నరసింహం మీడియా పాయింట్ అని బోర్డ్ కనపడింది. ఐ వాస్ సో హ్యాపీ, ఐ వాస్ సో రిలీవ్డ్ అనమాట. అరే! ఈ మనిషిని భలే గుర్తుపెట్టుకున్నారే వీళ్ళు అని. ఫోటో కూడా తీసుకున్నాను నేను. ఎంత అంటే ఇలా కూడా మనిషిని గుర్తుపెట్టుకొని చేస్తున్నారు గదా! అన్నది అనిపించింది నాకు. దట్ వాస్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్. ఇన్ని ఫోటోస్‌లో నేను వెతకడం కష్టంగా ఉంది గానీ నాకు ఐ డిడ్ హ్యావ్ ఇట్. సో, ఒక ఆకృతి ఇచ్చాను కదా మీకు. ఉప్పల నరసింహం ఇలా ఉంటాడు. నరసింహం మైండ్ సెట్ ఇలా ఉంటుంది. ఉప్పల నరసింహం తెలుగువాడిగానే నా దగ్గరికి వచ్చాడు. తెలుగువాడిగానే నేను చేశాను. మేమందరం చేసాం. నేను ఒక్కడినే కాదు. ఒక శ్రీశ్రీ కానివ్వండి, ఇప్పుడు ఆ శ్రీరాములు వీళ్ళందరూ రాలేదు. వాళ్ళందరూ వచ్చుంటే వాళ్ళందరికీ తెలిసి ఉండేది. నరసింహం వీళ్ళందరూ తెలుగు పత్రికా రంగంలోని పాత్రికేయులందరికీ మద్రాసులో చేసిన వాళ్ళకి మరీ ముఖ్యంగా నేనెవరినో తెలుసు. ఇక్కడ చాలామంది నాకు పరిచయం లేదు. జయధీర్ గారికి, అశోక్ కుమార్ వీళ్ళకి ఏదో నేను కొంచెం పరిచయం ఉన్నాను. కొంత స్నేహం ఏదో ఉందేమో. అది వారు చెప్పాలి, నేను చెప్పలేను. కాబట్టి ఈరోజు రావటం కూడా కారణం, నేను మిట్ట మధ్యాహ్నం 2 అయినా నా ఆహారం అన్నీ మానుకుని నేను రావడం ఉప్పల నరసింహం మీద అభిమానంతో రావటమే. ఇంకో కారణం ఏమీ లేదు. మరి మిగతా వాళ్ళకి విసిగించానో, లేకపోతే ఇంతసేపు మాట్లాడి బోర్ కొట్టానో నాకు తెలీదు కానీ కొంత షేర్ చేసుకోవాలి. ఎందుకంటే అశోక్ 1-2 సార్లు అన్నాడు ఆయన, మీరు చెప్పాలండి, మీరు మద్రాసు గురించి మాకు ఏమీ తెలియదు కదా అని. అందుకని వచ్చాను. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్. విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ.